ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గారిచే రూపొందించబడిన చిన్నపిల్లల రామాయణం శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పిల్లలు రామాయణం ద్వారా నైతిక విలువలు తెలుసుకున్నారు. పాటలు, పద్యాలు నేర్చుకున్నారు. ఆఖరి రోజు రామాయణంలోని పాత్రల వేషధారణతో, సంభాషణలతో రక్తి కట్టించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు, గురువులు మద్దూరి, ఉష, రాజమండ్రి నుండి ప్రతిరోజు ఆన్లైన్లో పాల్గొన్నారు. కలిగొట్ల గోపాల శర్మ మాట్లాడుతూ రామాయణం విలువల ఖజానా దీని నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఆంగ్ల భాష మోజులో తెలుగు భాష నిర్లక్ష్యం చేస్తున్నామని, భారతదేశానికి మూలాలైన రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాల్లోని ఘట్టాలను పిల్లలకు తెలియజెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, తద్వారా సంస్కృతి విధానాలు అలవర్చుకుంటారని, వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇటువంటి శిక్షణా తరగతులు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఆన్లైన్లో వీక్షించారు. నిజ మన ముకుర సుధారి వరణౌ రఘుబర బిమల జసు జోదాయక ఫలచారి. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఈయన తయారు చేసినటువంటి రామాయణ అనేటువంటి కార్యక్రమాన్ని గత వారం రోజులుగా విద్యార్థులు చక్కగా నేర్చుకుంటున్నారు. ఈ రామాయణంలోని పాత్రల విలువలు, రాముడు యొక్క ఏకపత్ని వ్రతం కానీ, ఒకే బాణం, ఒకే మాట, ఒకే విధానమైనటువంటి ఆయన పద్ధతి, అలాగే లక్ష్మణుడు ఆ రాముడిని అన్నగారిని అనుసరించిన విధానం, అలాగే భార్యాభర్తల సంబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఇవన్నీ కూడా మన రామాయణంలోని ఒక ఖజానా, విలువల ఖజానా రామాయణం. అది పిల్లలకి ఈరోజు నేర్పించవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ రోజుల్లో పిల్లల్లో ఉన్నటువంటి మార్పు అందరికీ తెలుస్తుంది, మార్పు కనపడుతుంది ప్రపంచంలో. కాబట్టి దయచేసి ఇలాంటి విలువలు గల విద్య నేర్పించాలి. ఈ వేసవి సెలవులను వృధా చేసుకోకుండా ఈ పిల్లలు చక్కగా రామాయణం, దాంతోపాటు అనేక పాటలు కూడా నేర్చుకున్నారు. మరి ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ పేరెంట్స్ రాకరించి వాళ్ళకి నేర్పించవలసిందిగా కోరుతున్నారు. ప్రధానమైనటువంటి రామాయణం, భారతం, అలాగే పురాణం, భాగవతం ఇవన్నీ కూడా మూలాలు. అటువంటి మూలాలు ప్రస్తుతం వాళ్ళకి చాలా వరకు తెలియదు. అయితే రాబోయే తరం వారికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, తెలుగుని విస్మరిస్తున్నారు. సంస్కృతి అనేది తెలియకుండా పోయింది. ఇటువంటి రోజుల్లో భీమవరంపట్నంలో కలిగొట్ల గోపాల శర్మ గారు తెలుగు విశ్రాంత అధ్యాపకులు. వారు తెలుగు కానీ ఆ సంస్కృతానికి కానీ ఎంతో కృషి అందిస్తూ వారి రోజులో ఎక్కువ సమయాన్ని మరి విద్యార్థులకు ఇటువంటి సంస్కృతి విధానం కానీ, తెలుగు మీద అభ్యాసన కానీ, సంస్కృతి ఈ సాంప్రదాయం తెలియజెప్పేటువంటి కార్యక్రమాలను విస్తృతంగా భీమవరంపట్నంలో చేస్తారు. అనేక స్కూల్స్లో ఆయన ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఏర్పాటు చేసుకుని ఆయనకి తెలుగు మీద ఉన్నటువంటి పద్యాలు, గద్యాలు, కవితలు, రచనలు అన్నీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ వేసవిలో సమయం వృధా కాకుండా ఈ బాలబాలికలకు, ఈ విద్యార్థులకు రామాయణం మీద తల్లిదండ్రులు మాట జవదాటనటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నాడు దేవుళ్ళో ఉన్నాడంటే శ్రీరామచంద్రుడు. అలాగే అన్నదమ్ములు రామలక్ష్మణులు, అలాగే గురు శిష్యులు రామాంజనేయులు. ఇంకా వాళ్ళు ఈ సంస్కృతి విధానం తెలుసుకుని తెలుగు మీద అభ్యాసం చేసి చక్కగా తెలుగును మాట్లాడడం, రాయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కలిగొట్ల గోపాల శర్మ గారికి, అలాగే మద్దూరి ఉష గారి ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి భీమవరంపట్నం తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం.